హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుర్గావ్ తెలుగు వ్లాగ్స్. నేను ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో ఆహాలో రిలీజ్ అయిన పోచమ్మ వెబ్ సిరీస్ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మన స్టోరీలోకి వెళ్తే, ఎప్పుడు కూడా దైవము ఒకళ్ళకి మంచి చేస్తుంది కానీ చెడు చేయదనేది ఈ వెబ్ సిరీస్లో చూపించారు ఫ్రెండ్స్. ఒక ఎస్టేట్ ఓనర్ ఉంటాడు, ఆయన క్రిస్టియను. సో వాళ్ళ ఎస్టేట్లో వచ్చేసి పోచమ్మ నిలుస్తుంది. కానీ అతను అది నమ్మక నేను హిందూ దేవుళ్ళని కొలవును అని చెప్పేసి ఆ పోచమ్మ విగ్రహాన్ని బయట పడేయించిన తర్వాత వాళ్ళ ఇంట్లో అన్నీ అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. ఫస్ట్ వాళ్ళ చిన్న కూతురు చనిపోతుంది, తర్వాత పెద్ద కూతురు హస్బెండ్ కూడా చనిపోతాడు. మనకు కూడా అనిపిస్తుంటుంది ఇదంతా ఏదైనా మైథలాజికల్ థ్రిల్లరా, ఏమవుతుంది అసలు ఈ సిరీస్లో అని మనకు కూడా ఒక యాంగ్జైటీ పెరుగుతుంది. తీరా చూస్తే ఆ ఎస్టేట్లో పనిచేసే మేనేజర్ ఉంటాడు కదా, అతను ఆల్రెడీ తన ఎస్టేట్ పోగొట్టుకొని లాస్ట్లో ఉంటాడు. అప్పుడు అతనికి ఒక విషయం తెలుస్తుంది, ఏంటంటే ఈ ఎస్టేట్ లోపల ఒక నిధి ఉందని. సో ఆ నిధిని ఎట్లయినా కొట్టేయాలని చెప్పి అతను ఫస్ట్ వీళ్ళని ఈ ఎస్టేట్ ఖాళీ చేయిస్తే మాత్రం అవి నిధి నా చేతికి రాదు అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ ఫ్యామిలీని ఎట్లా ఖాళీ చేయించాలి, వాళ్ళకి అంతా ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, లైఫ్లో ఏం ప్రాబ్లం లేదు, అప్పుడు వాళ్ళకి మనశ్శాంతి దూరం చేయాలి అని ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్లో ఒక పార్ట్గా వాళ్ళ బిడ్డ చనిపోయేలా చేస్తారు, చంపేస్తారు, వాళ్ళ అల్లుడుని చంపేస్తారు. అట్లా ఇదంతా పరిశాన్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఇక్కడ ఉండడం వేస్ట్, మేము మనశ్శాంతిగా ఉండలేమని ఎస్టేట్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆ నిధి కోసం తవ్వే టైంలో ఈ మొత్తం ప్లాన్లో ఒక పోలీసు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాడు. ఈ పోలీసును ఈ మేనేజర్ ఫ్యామిలీ ఇద్దరు కొట్టుకొని మాకింత పర్సంటేజ్ అని కొట్టుకొని ఒకరినొకరు చంపేసుకొని చనిపోతారు. అదే టైంలో ఎస్టేట్ ఓనరు అక్కడికి రిటర్న్ వచ్చి వీళ్ళందరూ చనిపోవడం చూసి అప్పుడు అతనికి సీన్ మొత్తం అర్థమైపోతుంది. ఏంటంటే ఏదో నిధి కోసం వీళ్ళు కొట్టుకొని వీళ్ళ ఇంట్లో అందరిని చంపేసి పరేషాన్ చేసిందని అర్థమైపోయిన తర్వాత వాళ్ళ మేనేజర్ చిన్న బిడ్డ అక్కడ మిగులుతుంది. అప్పుడు ఆమెను అడాప్ట్ చేసుకొని ఇంకా వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు పోచమ్మ తల్లే వాళ్ళని కాపాడిందని. దాంతో ఈ వెబ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. కానీ ఒక మంచి స్టోరీ అనే చెప్పొచ్చు. రియల్లీ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సీక్వెన్స్ అన్ని సీన్ టు సీన్ కూడా చాలా బాగుంటాయి. అది స్టోరీ చెప్పిన దానికన్నా వెబ్ సిరీస్ చూస్తేనే మీకు ఆ ఫీల్ తెలుస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెము లాగింగ్గా స్లోగా ఉంటుంది, అక్కడ అడ్జస్ట్ అయిపోవాలి. కాకపోతే ఈ స్టోరీని ఒక సినిమాలాగా కూడా తీయొచ్చు, కానీ అనవసరంగా వెబ్ సిరీస్లో తీసారేమో అనిపిస్తుంది కొన్ని సీన్స్ తీస్తే. కాకపోతే అయినా పర్లేదు. సో మీకు వీలైతే తప్పకుండా ఆహాలో ఈ వెబ్ సిరీస్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో this is all about Pochama web series friends. Hope you like the video. For many videos like this on our channel, please do like, share, subscribe. Thank you. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక కొత్త స్టోరీతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.